ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో ఉన్న అనుభవాలను బట్టి, ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మీ చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు బట్టి కలవరపడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డ, దిగులు చెందుతూ ఉన్నారా? ఈ పరిస్థితిని నేను ఎలా జయించగలుగుతాను, నా వల్ల కాదేమో అని చెప్పి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కలవరపడిపోతూ ఉన్నారేమో. మీ జీవితంలో ఈరోజు మీరు ఎదుర్కొంటున్న స్థితిని బట్టి చింతిస్తూ దుఃఖిస్తూ ఉన్నారా? అయితే ప్రభు ఈరోజు మీతోనే వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మీ హృదయం కలవరపడనీయకుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ పరిస్థితి అయినను ఏదియో నీకు ఎంత మాత్రమూ హాని చేయదని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన జలములలో బడి నువ్వు వెళ్ళినప్పుడు నీకు తోడై ఉంటాడు. అగ్నిలో నువ్వు నడిచినప్పుడు జ్వాలలు నేను కాల్చజాలకుండా కాపాడడానికి ఆయన నీ పక్షం నిలబడే దేవుడు. కాబట్టి ఈరోజు ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద ఇబ్బంది పోరాటం నీ జీవితంలో నీ కళ్ళ ఎదుట కనిపిస్తున్నా, నేను జయించలేనేమో, నా శక్తి సరిపోదేమో అని అనిపించే పరిస్థితులు నీ ఎదుట ఉన్నా కూడా నిశ్చయంగా కలవరపడకండి. ప్రభువుకు అప్పగించి మీ భారం యెహోవా మీద మోపండి. ఆయన తప్పక మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.